రవి గారు, ఇప్పుడు తమిళనాడులో సన్ నెట్వర్క్ సంబంధించి దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ తండ్రి గారి ఒక 2 years బ్యాక్ చనిపోయిన తర్వాత చాలా అక్రమాలు జరిగాయి, షేర్లు అలాంటివి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నాకు తెలియకుండా అని దయానిధి మారన్ ఒక కేసు వేయబోతున్నానని ప్రకటించారు. మీడియా ముఖంగా ప్రకటించారు కేసు వేయబోతున్నాను. ఏంటి సార్ దీని గురించి? అది తీవ్రమైందే. సన్ నెట్వర్క్ అనేది తమిళనాడులోనే కాదు, అసలు దక్షిణ భారతదేశంలో జాతీయంగా కూడా చాలా ప్రభావశీలమైన, చాలా పెద్దది. ఒక విధంగా దేశంలో కేబుల్ ఇవన్నీ అభివృద్ధి చెందడానికి ముందు అది ఒక పునాది వేసినటువంటిది కూడా. తెలుగులో కూడా తేజ న్యూస్ తెలుగులో కూడా ఉంది. అదే ఉత్తరోత్తర మారి రకరకాల రూపాల్లోకి వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ మురసోలి మారన్ అని వీళ్ళన్నా. మురసోలి అనేది వాళ్ళ పత్రిక, డిఎంకే అధికార పత్రిక. ఆ పత్రిక పెద్దగా ఏమీ అంత పాపులర్ అవ్వదు, రాజకీయాలు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి, కానీ సొంత పత్రిక అంతగా ఉండదు. మురసోలిలో పనిచేశారు కాబట్టి ఆయనకు మురసోలి మారన్ అని పేరు వచ్చింది. కరుణానిధికి మేనల్డ్ అది కావటం వల్ల ఆ తర్వాత వీళ్ళు మన వాళ్ళు. ఇదంతా ఒక దశలో మారన్లకు కరుణానిధికి వచ్చినా మళ్ళీ వాళ్ళు సర్దుకున్నారు, అలా నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడు హఠాత్తుగా ఈ దయానిధి మారన్ మాజీ కేంద్ర మంత్రి, చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తి, ఆయన మీడియా ముందుకు వచ్చి కళానిధి మారన్ చాలా అన్యాయం చేశాడు, అన్నయ్య తన దగ్గర అన్నీ ఉన్నాయి, నాన్న చాలా రోజులు అస్వస్థతగా ఉన్నాడు మురసోలి మారన్, ఆ సమయంలో ఈయన ఆస్తి వాటాలని తను రాయించుకున్నాడు, చాలా రోజుల పాటు అతను తప్పులు చేస్తున్నాడు, నాకు తెలిసినా ఏదో జరగనిస్తూ వచ్చింది, పోనీలే అని ఊరుకున్నాను. కానీ మొత్తం ఇప్పుడు చూస్తే మేజర్ పార్ట్ తను తీసుకున్నాడు. 4,000 కోట్ల విలువైన ఉన్న ఆస్తి అది, ఆ సంస్థ, దాన్ని నెట్వర్త్. ఈ మొత్తం హస్తగతం చేసుకునే పెద్ద కుట్ర జరిగింది అని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇది తీవ్రమైంది 2-3 కారణాల వల్ల. ఒకటి, దక్షిణ భారతదేశంలో ప్రతి రాజకీయ కుటుంబంలో, ప్రతి వ్యాపార కుటుంబంలో సమస్యలు, అందులో చాలా భాగం ఈ ఆస్తులు, రాజకీయ ప్రయోజనాలు, వీటికి సంబంధించి. నేను ఇందాక అన్నట్టు మురసోలి మారన్ ఉన్నప్పుడే కొంతవరకు వచ్చాయి. తర్వాత ఈ వీళ్ళని సర్దుబాటు చేసి కరుణానిధి, స్టాలిన్ ఎలా నడుపుతూ వచ్చారు. అక్కడ రాజకీయాలు ప్రభావితం చేయడంలో కూడా సన్ నెట్వర్క్ ప్రభావం చాలా ఉంటుంది. ఇది ఆ వార్తలు ఇవ్వడము, వీటన్నిటిలో. కాబట్టి అందులో ఇది రావటము అంటే ఏం జరిగింది? ఇప్పుడు మీరు మళ్ళీ షర్మిల, జగన్ మధ్యలో కూడా వాళ్ళ అమ్మగారితో సహా షేర్ల మార్పిడే కదా వీటన్నిటిలో. కాబట్టి ఈ షేర్ల మార్పిడి నిజంగా జరిగిందా లేదా, కోర్టులు తీర్పు ఏమిస్తాయి అనేది ఒకటైతే, ఈ రాజకీయ వ్యాపార కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి అంశాలు. మూడవది, మీడియా అనేది ఏదో ఒక రూపంతో ఈ వివాదాల్లో, సంఘర్షణలో చిక్కుకుపోవటం. ఈ ప్రాసెస్లో ఏమవుతుంటుందంటే, పెద్దవాళ్ళు ఎవరో వచ్చి మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రధాన బడా మీడియా సంస్థల్లో సగభాగం పైగా అంబానీల చేతుల్లో, తర్వాత రెండో స్థాయిలో అదానీల చేతుల్లో ఉన్నాయి. సో మీడియా సంస్థలు ప్రధానమైనవి కనుక సంక్షోభంలోకి వెళ్తే ఏదో ఒక ప్రత్యక్ష పరోక్ష ఒత్తిళ్ల ద్వారా తీసుకునే ఒక అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మారన్ల యుద్ధం, మారన్ల వార్. ఒక విధంగా ఇద్దరు మారన్లు. కళానిధి మారన్ ఎక్కువగా దాన్ని చూసుకునేవాడు ఎప్పుడు, సన్ నెట్వర్క్, దానికి సంబంధించిన అంశాలు. సినిమాలకు కూడా ఆయన పేరే, సినిమాలకు కూడా ఆయనే. అంటే ఆ వింగ్ ఆయనకి ఇచ్చేసి రాజకీయాల్లో వనరుల సమకూర్చడం ఆయన, వనరుల నిర్వహణ ఈయన అన్నట్టుగా ఏదో పెట్టుకున్నట్టున్నారు. నడిచిన నాళ్ళు నడుస్తుంది. ఎప్పుడైతే ఆదాయాలు పెరగడము, లేకపోతే అవకాశాలు కొంచెం తగ్గడం, ఇట్లాంటివి వచ్చినప్పుడు, లేదా ఒకరి మీదే పూర్తిగా వదిలేసినప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పత్తి. అంబానీ ఫ్యామిలీలో కూడా మనం ఇదే అప్పట్లో చూసాము. ఎందుకంటే అనిల్ అంబానీ ఎక్కువగా రాజకీయాల వైపు ఉన్నారు, కానీ ఫైనల్గా చూసేసరికి ధీరుభాయ్ అంబానీ, మన ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మధ్యలో అదే వచ్చింది. అనిల్ అంబానీ చాలా హైపర్ యాక్టివ్గా, ఆయన ఏది పడితే అది కొంటాం, అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, సినిమాలు కూడా తీశాడు, తెలుగులో కూడా ఏదో పెట్టాడు, ఇవన్నీ జరిగాయి. చివరికి హఠాత్తుగా అది కొలాప్స్ అయిపోయింది, పూర్తిగా అప్పులో ఇదైపోయారు. ఆ తర్వాత కాపాడడానికి ఈయన ఏదో చేశాడన్నారు. ఈ రఫేల్ డీల్ అనేది కుదుర్చుకున్నప్పుడు అనిల్ అంబానీతో కొత్తగా ఒక డిఫెన్స్ ఎంటర్ప్రైజ్ ఒకటి పెట్టించి వాళ్ళకు కుదర్చడానికి ఇదంతా చేశారు లాంటి ఆరోపణలు కూడా వచ్చాయి. కార్పొరేట్ ఫ్యామిలీస్లో ఇవన్నీ ఉన్నాయి. కార్పొరేట్ ఫ్యామిలీస్ ఎందుకు ప్రమోద్? మహాభారతం, రామాయణం కాలం నుంచి సమస్యలన్నీ కుటుంబాలు, అన్నదమ్ములు, ఎవరి యాజమాన్యం, ఎవరిది రాజ్యాధికారం, దీని మీద కదా ఇది ఎప్పుడు నడుస్తుంటుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కూడా
కొన్ని కుటుంబాలు అది కూడా సంపన్న వర్గాల చుట్టే సర్వాధికారాలు కేంద్రీకృతం అవుతాయో ఇలాంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వాటిలో డబ్బు అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా వస్తుంది. ఇది ఒక విధంగా మన ప్రజాస్వామ్యం, మన సమాజం ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా. ఇక్కడ అదనంగా మీడియా అన్నది రాజకీయాలను ప్రభావితం చేయటము, వివిధ సినిమాలు ఇట్లాంటి వాటిలో వాళ్ళ ప్రభావం కనుక చూసినట్టయితే అన్ని రంగాలకు ఇది వ్యాపిస్తున్నట్టు కనిపిస్తుంది.